వెల్కమ్ టు కరెంట్ అఫైర్స్ లైట్ యూట్యూబ్ ఛానల్. ఇవాళ మన క్లాస్లో రీసెంట్గా జరిగినటువంటి కరెంట్ అఫైర్స్లో ఇంపార్టెంట్ కాన్సెప్ట్ నేర్చుకుందామండి. మీకు కనుక మా ఛానల్లో ఉన్నటువంటి వీడియోస్ అండ్ ఎక్స్ప్లెనేషన్ నచ్చినట్లయితే మా ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. వెల్కమ్ టు కరెంట్ అఫైర్స్ లైట్ యూట్యూబ్ ఛానల్. ఇవాళ మన కాన్సెప్ట్ వచ్చేసి అస్సాంకి చెందినటువంటి రైమోనా నేషనల్ పార్క్ ఏదైతే ఉందో అక్కడ అంతరించిపోయింది అనుకుంటున్నటువంటి ఒక జీవి ఆనవాళ్ళు అనేవి కనుగొనడం జరిగిందనమాట. నార్మల్గా అయితే ఇది ఒక దుప్పి లాంటివి, అంటే ఒక జింక లాంటి జీవి అనమాట. కానీ ఇది ఏ షేప్లో ఉంటుందంటే మనకి జనరల్గా చూసేటువంటి మేక లాంటి ఫేస్ లాగా ఉంటుంది. మేకలాగా ఉంటుంది అండ్ దానికి ఉండేటువంటి కొమ్ములు ఏవైతే ఉన్నాయో అవి యాంటిలోప్స్ లాగా ఉంటుందన్నమాట. ఇది చాలా తగ్గిపోయింది అని చాలా కాలం నుంచి కనిపించడం లేదు. బట్ దీని సంఖ్య చాలా పరిమితంగా ఉందని భావిస్తూ ఉన్నారు. కానీ రీసెంట్గా కొన్ని కెమెరాస్కి ఫోటోగ్రాఫర్స్కి అస్సాంలో ఉన్నటువంటి రైమోనా నేషనల్ పార్క్లో ఈ యొక్క జీవి యొక్క ఫొటోస్ అనేవి లభ్యమయ్యాయి అన్నమాట. అండ్ ఇక్కడ ఇంతకు ముందు వరకు దీని ఉంది అని కొంతవరకే దాని గురించి తెలుసు అనమాట. బట్ ఫస్ట్ టైం దీని యొక్క ఫోటోగ్రాఫ్స్ కూడా లభించాయి. అంటే ఇవి తగ్గిపోయాయి అనుకుంటున్నారు, బట్ ఇవి మళ్ళీ వాటి సంఖ్య అనేది ఉంది, కనిపించడం అనేది జరిగిందనమాట. అండ్ ఎక్కడ కనిపించిందంటే అస్సాంలో ఉన్నటువంటి రైమోనా నేషనల్ పార్క్లో దీని యొక్క ఆనవాళ్ళు అనేవి కనిపించడం జరిగింది. ఇది యాంటీ పోచింగ్ క్యాంప్ అనమాట. అక్కడ వేటిని వేటాడడానికి వీల్లేదు. ఫోటోగ్రాఫర్స్ కొంచెం ఫొటోస్ తీసుకుంటూ ఉన్నప్పుడు ఇది అక్కడ కనిపించింది అనమాట. దీని ద్వారా ఏంటంటే ఇది చాలా వరకు నష్టపోయింది, అంటే ఇది చాలా వరకు అంతరించిపోయింది, వాటి సంఖ్య తగ్గిపోయిందని భావిస్తున్నప్పుడు అండ్ ఇప్పుడు లభించినటువంటి ఫొటోస్ ఆధారంగా వీటి సంఖ్య అనేది కొంచెం వరకు పెరుగుతుందని భావిస్తున్నారు. ఎందుకంటే కంప్లీట్గా వాటి డేటా అనేది కావాలి. అంటే వాటి సంఖ్య ఎంతవరకు ఉంది, వాటిని ఎంత ఉంటే ఇంకా వాటి సంఖ్యను పెంచడానికి వాటి కన్జర్వేషన్ యాక్షన్స్ అనేవి ఎలా తీసుకోవాలి అండ్ ఇవి కూడా ఇంకా ఎక్కువ కాలం మనుగడ సాగించడానికి ఎటువంటి చర్యలు తీసుకోవాలి అనేటువంటి వాటి కోసం వాటి సంఖ్య అనేది క్లియర్గా ఉందో లేదో కనుక్కోవడం అవసరం అన్నమాట. అందుకోసమే దానికోసం ట్రై చేస్తూ ఉన్నారు కేరళ గవర్నమెంట్. కేరళ గవర్నమెంట్కి సంబంధించినటువంటి ఒక న్యూస్ ఏంటంటే కేరళ గవర్నమెంట్ వాళ్ళు నియర్లీ 55 కోట్ల రూపాయలు అనేవి NHM అంటే నేషనల్ హెల్త్ మిషన్ కోసం అండ్ దాంతోపాటు ఆశా వర్కర్ల కోసం వాళ్ళకి ఇన్సెంటివ్స్ అనేవి కల్పించడం కోసం అమౌంట్ అనేది కేటాయించడం జరిగింది. జనరల్గా మనం ఇక్కడ చెప్పేటువంటి నేషనల్ హెల్త్ మిషన్ ఏదైతే ఉందో అది సెంట్రల్లీ స్పాన్సర్డ్ స్కీమ్ అన్నమాట. అంటే ఎక్కువ శాతం నిధులు అనేవి మనకి కేంద్ర ప్రభుత్వం నుంచి వస్తాయి. కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చేటువంటి నిధులతో పాటు రాష్ట్రం కూడా కొంత నిధులు అనేవి కేటాయించాల్సి ఉంటుంది. ఏ విధంగా అంటే 60% ఏమో కేంద్రం ఇస్తుంది, 40% ఏమో అక్కడ ఉన్నటువంటి రాష్ట్ర బడ్జెట్లోంచి వాళ్ళు కేటాయించుకోవాల్సి వస్తుంది అనమాట. ఇక్కడ 55 కోట్ల రూపాయలు ఏవైతే ఉన్నాయో వచ్చినటువంటి అమౌంట్లో ఈ రెండింటి కోసం కేటాయించారు. అంటే నేషనల్ హెల్త్ మిషన్లో భాగంగా హాస్పిటల్స్ని ఇంప్రూవ్ చేయడం, ఎక్విప్మెంట్ ఇవ్వడం అండ్ ల్యాబొరేటరీస్ని ఇవ్వడం గవర్నమెంట్ హాస్పిటల్కి అండ్ ఏదైతే అత్యవసరమైనటువంటి చికిత్సలు అవసరమో వాటి కోసం ఇలా నేషనల్ హెల్త్ మిషన్లో భాగంగా ఏర్పాటు చేస్తారు. అండ్ దాంతోపాటు ఆశా వర్కర్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి కావాల్సినటువంటి సదుపాయాలు, వాళ్ళ యొక్క శాలరీస్ని ఇవ్వటము, వాళ్ళకి ఇన్సెంటివ్స్ అనేవి కల్పించడం కోసము నిధులు అనేవి కేటాయించారు. నియర్లీ 10 కోట్ల రూపాయల వరకు కూడా ఆశా వర్కర్ల యొక్క ఇన్సెంటివ్స్ కోసం కేటాయించడం జరిగింది. అండ్ రికార్డు ప్రొడక్షన్. ఎందులో రికార్డు ప్రొడక్షన్ అనేది ఇవ్వడం జరిగిందంటే రీసెంట్గా డిఫెన్స్ రంగంలో, అంటే మన దేశం యొక్క రక్షణ రంగంలో కావాల్సినటువంటి నిధులు ఏవైతే ఉంటాయో వాటి కోసం ఈ యొక్క అమౌంట్ అనేది కేటాయించడం జరిగింది. ఇంత ఎక్కువగా అమౌంట్ అనేది కేటాయించారనమాట. అంటే మనకి 2019 ఆ టైం నుంచి చూస్తే ప్రతి సంవత్సరం కూడా మన దేశం యొక్క రక్షణ వ్యవస్థకి కావాల్సినటువంటి ఆయుధాలైనా, ఇలా యుద్ధ ట్యాంకర్లైనా, ఎయిర్ క్రాఫ్ట్లైనా అండ్ యుద్ధ విన్యాసాలు చేసేటువంటి ఏవైతే అవసరమో డ్రోన్లు కానీ ఇలాంటివన్నీ కొనుగోలు చేస్తూ ఉన్నారు. కొన్ని మనం ప్రొడక్షన్ చేస్తూ ఉన్నాం, అలా జరుగుతుందన్నమాట. రీసెంట్గా అయితే మన దేశం యొక్క రక్షణ వ్యవస్థకి తయారు చేసేటువంటి ఏవైతే ఉన్నాయో అవి కొంత మనం ఉంచుకుంటాం, కొన్ని ఏమో మిగిలిన దేశాలకు కూడా అమ్మడం జరుగుతుంది. ప్రజెంట్ మన దేశం యొక్క రక్షణ వ్యవస్థకు సంబంధించి ప్రొడక్షన్ పరంగా ఇండియా ఎంతవరకు రీచ్ అవ్వడం జరిగిందంటే 1.27 లక్షల కోట్ల రూపాయలకి చెందినటువంటి ఈ యొక్క డిఫెన్స్ ప్రొడక్షన్ అనేది జరిగినట్లుగా భావిస్తున్నారు. అండ్ ఇండియా యొక్క డిఫెన్స్ ప్రొడక్షన్ అనేది ఇప్పటి వరకు ఉన్న దానికన్నా ఎక్కువ అమౌంట్ అనేది ఉందని భావిస్తున్నారు అనమాట. ఎంతవరకు ఈ యొక్క రికార్డ్ అనేది రావడం జరిగిందంటే 1.27 లక్షల కోట్ల వరకు ఉంది. ఎప్పుడంటే 2023-24 టైంకి. అండ్ ఈ యొక్క గ్రోత్ అనేది ఇంతకు ముందున్నటువంటి ప్రీవియస్ ఇయర్ కన్నా కూడా 16.7% గ్రోత్ అనేది చూడడం జరిగిందనమాట. అంటే ప్రీవియస్ ఇయర్ అంటే
2019, 2020, 2021 ఈ టైంలో జరిగినటువంటి ఉత్పత్తి కన్నా కూడా రక్షణ వ్యవస్థకు సంబంధించినటువంటి ఉత్పత్తి ఏదైతే ఉందో దానిలో 16.7% అధికంగా జరిగింది. అండ్ ఇక్కడ ఏంటంటే మన దేశంలో ఇప్పటికే మనమే తయారు చేసుకోవాలి, మేక్ ఇన్ ఇండియా ఇనిషియేటివ్ అంటే స్వయంగా మనమే మనకు కావాల్సినటువంటి అన్ని ఉత్పత్తులు తయారు చేసుకోవాలని భావిస్తున్నప్పుడు మన దేశం యొక్క రక్షణ వ్యవస్థను కూడా బలోపేతం చేసుకోవడానికి ఎవ్రీ ఇయర్ మన దేశం యొక్క రక్షణ ఉత్పత్తుల్ని మనం ఎగుమతి చేస్తూ ఉన్నాం, వేరే దేశాలకు అమ్ముతూ ఉన్నాం. మనం వినియోగించుకునేవి కూడా ఎక్కువగా ఉన్నాయన్నమాట. నియర్లీ 21,083 కోట్ల రూపాయల వరకు కూడా ఈ యొక్క రక్షణ వ్యవస్థకు సంబంధించినటువంటి వాటి కోసం కేటాయించడం జరిగింది. అండ్ మన ఇందులో అమౌంట్ ఏదైతే ఉందో అంటే మన రక్షణ వ్యవస్థకు అవసరమైనటువంటి డిఫెన్స్కి సంబంధించినటువంటి ప్రొడక్షన్ని తయారు చేయడానికి ఏదైతే అమౌంట్ అవసరమో అందులో 79.2% అమౌంట్ ఏమో మన దేశం యొక్క గవర్నమెంట్ పెడుతుంది. అండ్ మిగిలిన 20.8% ఏదైతే ఉందో ఆ అమౌంట్ ఏమో ప్రైవేట్ సెక్టార్ నుంచి నిధులు అనేవి సేకరించి ఆ నిధులతోటి ఈ యొక్క రక్షణ వ్యవస్థకు అవసరమైనటువంటి అన్ని ఉత్పత్తులు తయారు చేసి వాటిని కూడా కొంతవరకు ఎక్స్పోర్ట్ చేయడం అనేది జరుగుతుంది. అంటే వేరే దేశాలకు కూడా మనం అమ్ముతున్నాం, మన దేశంలో మనం తయారు చేసుకుని ఆత్మనిర్భర భారత్లో భాగంగా మేక్ ఇన్ ఇండియా ఇనిషియేటివ్ అని చెప్పినప్పుడు మన దేశంలో మనకు కావాల్సినటువంటి రక్షణ వ్యవస్థకు సంబంధించినటువంటి ఆయుధాలను ఉత్పత్తులు కూడా మనమే తయారు చేసుకుంటున్నాం. యునైటెడ్ నేషన్స్కి సంబంధించినటువంటి థర్డ్ కాన్ఫరెన్స్ ఏదైతే ఉందో అది రీసెంట్గా ఆఫ్ఘనిస్తాన్లోని దోహాలో జరిగిందనమాట. అక్కడ నార్మల్గా అయితే ఆఫ్ఘనిస్తాన్లో ఉన్నటువంటి పరిస్థితుల దృష్ట్యా ఈ మీటింగ్ జరగదేమో అనుకున్నారు. కానీ వాళ్ళు పర్మిషన్ ఇవ్వడంతో అక్కడ ఉన్నటువంటి నాయకుల యొక్క పర్మిషన్ అది రావడంతో 3వ యునైటెడ్ నేషన్స్ కాన్ఫరెన్స్ ఏదైతే ఉందో అది ఆఫ్ఘనిస్తాన్లో దోహాలో జరిగిందనమాట. ఇందులో అక్కడ తాలిబాన్ ప్రభుత్వానికి చెందినటువంటి అధికారులు కూడా పాల్గొనడం జరిగింది ఈ యొక్క మీటింగ్లో. అండ్ ఈ దోహా ప్రాంతం ఖతార్లో ఉందన్నమాట. ఎప్పటి నుంచి ఎప్పటి వరకు ఈ మీటింగ్ జరిగిందంటే జూన్ 30 నుంచి జూలై 1 వరకు ఈ మీటింగ్ అనేది నిర్వహించడం జరిగింది. అండ్ ఇందులో ఒక్క ఆఫ్ఘనిస్తాన్ మాత్రమే కాదు, నియర్లీ 25 దేశాలు అండ్ కొన్ని దేశాలకు సంబంధించినటువంటి ఆర్గనైజేషన్స్ ఏవైతే ఉంటాయో అవి కూడా పాల్గొన్నాయి. మన ఇండియా నుంచి కూడా కొంతమంది పాల్గొన్నారు. మన ఇండియా నుంచి జాయింట్ సెక్రటరీగా వర్క్ చేసినటువంటి జేపీ సింగ్ గారు ప్రాతినిధ్యం వహించి అక్కడ మీటింగ్లో పాల్గొనడం జరిగింది. అండ్ ఆఫ్ఘనిస్తాన్ నుంచి జుబీహుల్లా ముజాహిద్ అనమాట, ఆయన పాల్గొన్నారు. అండ్ ఇందులో ఏ విషయాల గురించి చర్చించారు అది కూడా ఇంపార్టెంట్. సో 3వ యునైటెడ్ నేషన్స్ కాన్ఫరెన్స్ ఏదైతే ఉందో అది రీసెంట్గా ఆఫ్ఘనిస్తాన్లో ఉన్నటువంటి దోహా ప్రాంతంలో జరిగింది. అందులో వేటి గురించి చర్చించారంటే పీస్ ఇన్ ఆఫ్ఘనిస్తాన్ అంటే ఆఫ్ఘనిస్తాన్లో ఉన్నటువంటి శాంతి గురించి చర్చించడం జరిగింది. శాంతి భద్రతలు ఎలా ఉన్నాయి, మానవ హక్కుల పరంగా ఆడవారికి రైట్స్ అంటే హక్కులు అనేవి ఇస్తూ ఉన్నారా, వాళ్ళ మీద ఏమైనా ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు ఉన్నాయా, వాళ్ళ చదువు పరంగా రిస్ట్రిక్షన్ అనేది చేస్తున్నారా, ఇటువంటి విషయాల గురించి చర్చించడం జరిగింది. ఎంపీ సీఎం మోహన్ యాదవ్ గారు లోక్పత్ మొబైల్ యాప్ అనేది ప్రజల కోసం స్టార్ట్ చేయడం జరిగింది, లాంచ్ చేయడం జరిగింది. ఎందుకోసం లోక్పత్ మొబైల్ యాప్ అంటే మనకు అర్థమైపోతుంది పద్. సో పద్ అన్నప్పుడు మనకి అర్థం చేసుకోవాలి ఏంటంటే రహదారి ఏదైతే ఉందో దాని యొక్క నిర్మాణం కావచ్చు, దానిలో ఉన్నటువంటి ప్రాబ్లమ్స్ ఏవైతే ఉన్నాయో వాటి గురించి కంప్లైంట్ చేయడానికి ఒక యాప్ అనమాట, లోక్పత్ మొబైల్ యాప్ అనమాట. సో ఇక్కడ సీఎం మోహన్ యాదవ్ గారని ఎక్కడ చెప్తున్నాం అంటే మనకి మధ్యప్రదేశ్ ఎంపీ అనమాట, మధ్యప్రదేశ్కి చెందినటువంటి సీఎం మోహన్ యాదవ్ గారు ఈ లోక్పత్ మొబైల్ యాప్ అనేది తీసుకొని వచ్చారు. భోపాల్లో దీన్ని స్టార్ట్ చేయడం జరిగింది. అండ్ దీనిలో ఏంటంటే ఏవైతే రోడ్డుకు సంబంధించినటువంటి ప్రాబ్లమ్స్ ఉంటాయో పబ్లిక్ రోడ్స్ పరంగా వచ్చినటువంటి ప్రాబ్లమ్స్ని కంప్లైంట్ చేసినటువంటి విత్-ఇన్ 7 days లోపలే క్లియర్ చేయడం జరుగుతుంది. అంటే ఎక్కడన్నా మా ఊర్లో రోడ్లు బాగోలేవండి ఇలా పాడయ్యాను కనుక అక్కడ కంప్లైంట్ చేస్తే ఆ మొబైల్ యాప్ ద్వారా ఆ రోడ్లని వెంటనే రిపేర్ చేస్తారనమాట. అండ్ ఈ యొక్క యాప్ ఏదైతే ఉందో లోక్పత్ మొబైల్ యాప్ ఏదైతే ఉందో దాన్ని మధ్యప్రదేశ్ స్టేట్ ఎలక్ట్రానిక్ డెవలప్మెంట్ కార్పొరేషన్ లిమిటెడ్ వాళ్ళు దాంతోపాటు పబ్లిక్ ట్రాన్స్పోర్టేషన్ కోసం ఏర్పాటు చేశారు. పబ్లిక్ ట్రాన్స్పోర్టేషన్లో ఏవైతే ప్రాబ్లమ్స్ ఉన్నాయో వాటిని పారదర్శకంగా చేయాలి. అంటే అక్కడ కంప్లీట్ అయితే ఆ కంప్లీట్ అయిందని అందరికి తెలియాలన్నమాట. అలా పారదర్శకంగా ఈ రోడ్ల గురించి ఎప్పటికప్పుడు కంప్లైంట్స్ తీసుకొని రిపేర్ చేయడం లాంటి వర్క్స్ కోసం ఈ యాప్ అనేది తీసుకుని వచ్చారు. అండ్ ఇక్కడ ఏంటంటే వాళ్ళ గవర్నమెంట్ సరిగ్గా వర్క్ చేస్తుంది, మేము ప్రజల కోసం బాగా వర్క్ చేస్తున్నామని తెలియజేయడం కోసమే లోక్పత్ మొబైల్ యాప్ అని తీసుకొని వచ్చినట్లుగా సీఎం మోహన్ యాదవ్ గారు తెలియజేశారనమాట. అండ్ ఇక్కడ ఏంటంటే నియర్లీ ఆ రాష్ట్రంలో ఉన్నటువంటి మధ్యప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నటువంటి నియర్లీ 40,000 కిలోమీటర్ల రోడ్స్ ఏవైతే ఉన్నాయో వాటన్నిటిలో కూడా ఉన్నటువంటి ఇబ్బందుల్ని పరిష్కరించడం కోసమే ఈ యాప్ అని తీసుకొని వచ్చినట్లుగా తెలియజేశారు.
నేషనల్ క్వాంటమ్ మిషన్. సో నేషనల్ క్వాంటమ్ మిషన్ అని మనం చాలా సంవత్సరాల నుంచి వింటూ ఉన్నాం, కానీ దీనికోసం నిధులు కేటాయించింది ఇప్పుడు ఉన్నటువంటి మోడీ ప్రభుత్వం గారి టైంలోనే. ఎప్పటి నుంచో ట్రై చేస్తున్నారు. దానికి కావాల్సినటువంటి నేషనల్ క్వాంటమ్ మిషన్లో బాగా ఇంకా బెటర్గా వర్క్ చేయాలని రీసెంట్గా దానికోసం నిధులు అనేవి కేటాయించడం జరిగింది. అండ్ ఏంటి నేషనల్ క్వాంటమ్ మిషన్, దాని గురించి కూడా చూద్దాం. సో ఇక్కడ చెప్పినటువంటి నేషనల్ క్వాంటమ్ మిషన్ ఏదైతే ఉందో నిజానికైతే చాలా సంవత్సరాల క్రితం నుంచి గవర్నమెంట్ ఆలోచిస్తుంది. బట్ ప్లాన్ చేసి వర్క్ చేయడం స్టార్ట్ చేసినది 2023 నుంచి స్టార్ట్ చేశారు. 2031 కల్లా కూడా మన దేశంలో నేషనల్ క్వాంటమ్ మిషన్ అనేది పూర్తి స్థాయిలో అందుబాటులోకి రావాలని భావిస్తున్నారు అనమాట. అండ్ ఇందులో ఏంటంటే క్వాంటమ్ టెక్నాలజీ ఏదైతే ఉందో ఆ క్వాంటమ్ టెక్నాలజీని మన దేశంలో ఉన్నటువంటి సైంటిఫిక్ అండ్ ఇండస్ట్రియల్ ఎకోసిస్టమ్ ఏదైతే ఉందో, అంటే మనం వాడేటువంటి మొత్తం టెక్నాలజీలు అన్నిట్లో కూడా క్వాంటమ్ టెక్నాలజీని వాడాలి అని భావిస్తున్నారు అనమాట. ఇది ఎవరు స్టార్ట్ చేశారు అంటే, ఇలా చేస్తే మనకి ఇంకా బెటర్గా రిజల్ట్స్ వస్తాయని ఎప్పటి నుంచి స్టార్ట్ చేశారంటే, డిపార్ట్మెంట్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ వాళ్ళ ఆధ్వర్యంలో మినిస్ట్రీ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ వాళ్ళు దీన్ని ఇంప్లిమెంట్ చేయాలని భావిస్తున్నారు. అంటే ఇది ఒక ప్రోగ్రామ్ లాగా ఒక 2023 నుంచి 2031 టైం మధ్యలో ఈ నేషనల్ క్వాంటమ్ మిషన్లో భాగంగా దేశం మొత్తం మీద ఉన్నటువంటి ఇండస్ట్రీస్ పరంగా అండ్ మనం వాడేటువంటి గవర్నమెంట్ పరంగా ఉన్నటువంటి అన్ని చోట్ల కూడా వాడేటువంటి కూడా క్వాంటమ్ టెక్నాలజీకి సంబంధించినటువంటివే ఉంటాయి. అలా మార్చబోతున్నారు. అండ్ ఇక్కడ టార్గెట్ డెవలప్మెంట్ ఏదైతే ఉందో అది ఇంటర్మీడియట్ స్కేల్ వరకు తీసుకొని వచ్చారు. అండ్ ఇక్కడ క్వాంటమ్ కంప్యూటర్స్ అన్నిటిని కూడా మార్చిపోతున్నారు. అంటే ఇంకా ఫాస్ట్గా వర్క్ అయ్యేటువంటి ఇక్కడ కంప్యూటర్స్ అనమాట. నార్మల్గా ఉండే వాటికన్నా కూడా క్వాంటమ్ కంప్యూటర్స్ దానికన్నా స్పీడ్గా సూపర్ కంప్యూటర్స్ అట్లా ఉంటాయి. సో ఇక్కడ క్వాంటమ్ కంప్యూటర్స్ అన్నిటిని కూడా మనం ఇంకా మార్చిపోతున్నారు పూర్తిగా. 50 నుంచి 1000 ఫిజికల్ క్యూబిట్స్, అంటే రాబోయేటువంటి 8 సంవత్సరాల కాలంలో ఇంత క్యూబిట్స్ తోటి వర్క్ చేసేటువంటి క్వాంటమ్ కంప్యూటర్స్ అన్నీ కూడా మన దేశంలోకి రాబోతున్నాయి. అండ్ ఇప్పటికే ఈ యొక్క క్వాంటమ్ మిషన్ ఏదైతే ఉందో ఇవి కొన్ని దేశాలు, అభివృద్ధి చెందినటువంటి దేశాలు ఏవైతే ఉన్నాయో అక్కడ జరుగుతుంది. బట్ మన ఇండియా ఎన్నవ స్థానంలో ఉంది అంటే 7వ స్థానంలో ఉందన్నమాట. మిగిలినటువంటి 6 కంట్రీస్ ఏవంటే యుఎస్, ఆస్ట్రియా. సో ఆస్ట్రియాలో కూడా నేషనల్ క్వాంటమ్ మిషన్ లాంటిది వాళ్ళ దేశంలో కూడా ఏర్పాటు చేసుకున్నారు. అండ్ ఫిన్లాండ్. సో ఫిన్లాండ్ అంటే ఎప్పుడు సంతోషకరమైనటువంటి సూచీలో ఫస్ట్ ఉండేటువంటి దేశం ఫ్రాన్స్. సో ఫ్రాన్స్, కెనడా, కెనడా తర్వాత చైనా. ఈ యొక్క దేశాల్లో ఆల్రెడీ మన క్వాంటమ్ మిషన్ అనేది వాళ్ళు ఇంప్లిమెంట్ చేసుకున్నారు. వాళ్ళ తర్వాత మన దేశానికి సంబంధించినటువంటి క్వాంటమ్ మిషన్ అనేది మనం 2031 కల్లా కూడా అన్ని చోట్ల అందుబాటులో ఉండే విధంగా నేషనల్ క్వాంటమ్ మిషన్ అనేది అందరికీ అందుబాటులోకి రాబోతుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. మీకు కనుక నా వీడియో ఎక్స్ప్లెనేషన్ నచ్చినట్లయితే నా వీడియోస్ లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. మీకు నా వీడియోస్ ఏ విధంగా అనిపిస్తున్నాయో నాకు కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. థ్యాంక్ యూ.